హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు అయితే సింపుల్ అండ్ క్విక్ పాలకూర పప్పు చూపిస్తున్నాను. దానికోసం ముందుగా కుక్కర్ తీసుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ ఆఫ్ కందిపప్పు అయితే వేసుకొని వాష్ చేసుకున్నానండి. తర్వాత 3 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఫుల్ జీలకర్ర, కొన్ని పొట్టొల్చుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ముందుగా మనం వాష్ చేసి చాప్ చేసుకున్న పాలకూర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నింటిని కుక్కర్లోకి యాడ్ చేయాలి. నేను టొమాటోస్ వేయను, దానికి బదులుగా చింతపండు వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పైన పెట్టేయాలండి. ఒక 4 విజిల్స్ రావాలి పప్పు మెత్తగా మ్యాష్ అవ్వడానికి. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూడండి, పప్పు మెత్తగా మ్యాష్ అయిపోయిందండి ఆల్మోస్ట్. తర్వాత దీనిని కొంచెం పల్చగా చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, కొంచెం పల్చగా అవుతుంది. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ ఉంటుంది కదండి, కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు అండ్ ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఈ పప్పులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్ కారం కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత ముందుగా మనం పోపు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. చూడండి, యాడ్ చేసిన తర్వాత దీన్ని 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పాలకూర పప్పు.